నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష. జిల్లాలో 13,625 మందికి గాను 13,455 మంది హాజరు. పరీక్ష నిర్వహణ తీరును నిరంతరం పర్యవేక్షించిన కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా. జూన్లో కేతనకొండలో నేతాజీ సైనిక స్కూలు ప్రారంభం. నేతాజీ సైనిక స్కూలును జూన్ నెలలో ప్రారంభిస్తున్నట్లు తెలిపిన లింగం సుధాకర్ రెడ్డి. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మరమ్మతు పనుల నిమిత్తం మే 6, 7, 8 తేదీలలో ఘాట్ రోడ్డు పూర్తిగా మూసివేయనున్న దేవస్థానాధికారి. మరోసారి లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల కలకలం. బాత్రూమ్ ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థులు ఫిర్యాదు. ఆదివారం నిర్వహించిన నీట్ 2025 పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఎన్టీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించినట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 28 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగిన పరీక్ష జరగగా 13,625 మంది అభ్యర్థులకు గాను 13,455 మంది హాజరైనట్లు ఆయన వెల్లడించారు. కలెక్టర్ లక్ష్మీసా ఆదివారం నగరంలోని పిఎస్సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించి అభ్యర్థుల బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పివి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కేంద్రంలో విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లు, సీటింగ్ అరేంజ్మెంట్ సరిగా ఉందా లేదా తదితర విషయాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడుతూ బయోమెట్రిక్ హాజరు, కంట్రోల్ రూమ్ విధులు, సీటింగ్ అరేంజ్మెంట్, వీడియోగ్రఫీ, సీల్డ్ కవర్స్, నివేదికలు, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ నిర్వహణ తదితరులపై నిర్వహణ అధికారులు సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రతిష్టాత్మక పరీక్షను లోటుపాట్లకు తావు లేకుండా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామన్నారు. సిటీ కోఆర్డినేటర్, సెంటర్ సూపరింటెండెంట్, డిప్యూటీ సెంటర్ సూపరింటెండెంట్, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు ఇలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైనందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. ఈరోజు జిల్లాలో నీట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడే ఇన్స్పెక్షన్ చేసి వచ్చినాము. నాకు టోటల్లో 28 సెంటర్స్ ఉన్నాయి. 13,600 మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఆ నీట్ ఎగ్జామ్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగాయి. అన్ని సెంటర్స్లో చీఫ్ సూపరింటెండెంట్స్, అట్లాగే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా అక్కడ ఇన్ఛార్జ్ పెట్టాము. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి, అలాగే డైరెక్టర్ జనరల్ నీట్ సెంట్రల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ఎప్పటికప్పుడు మనకు గైడెన్స్ ఇచ్చారు. అప్రమత్తంగా ఉన్నాము. ఎక్కడ ఏమి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎక్కడ సెక్యూరిటీ మెటీరియల్, మెయిన్లీ ఈ ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో ఉన్న మెటీరియల్ ఉందో దానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా విత్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్స్కౌట్ చేయడం జరిగింది. అన్ని సెంటర్లో చాలా జాగ్రత్తగా పెట్టడం జరిగింది. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే యాజ్ పర్ ద ప్రొసీజర్, నీట్ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళకి పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ అయ్యాక మళ్ళీ అదే మెటీరియల్ని సెక్యూరిటీతో పాటు, ఆర్మ్డ్ ఫోర్స్తో పాటు తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్ నుంచి దాన్ని డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అన్ని జిల్లాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ మీ ఇబ్బంది లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ఆ పిల్లలు కూడా మాట్లాడాను, పేరెంట్స్ కూడా మాట్లాడాను. అందరూ హ్యాపీగా ఉన్నారు. కొంచెం ఉదయం వర్షం వచ్చేసరికి కంగారు పడ్డారు. బట్ ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, అలాగే కార్పొరేషన్తో టచ్లో ఉండి అన్ని రోడ్స్ బ్లాక్స్ క్లియర్ చేయించాము. ఎక్కడ ఇబ్బంది లేదు. ఈ నీట్ వచ్చిన పిల్లలు విజయవాడకి సేఫ్గా ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తారు. తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన అక్కర్లేదు, ఎవరు కంగారు పడాల్సిన అక్కర్లేదు. కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అట్లాగే ఏదైనా ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా ఉంటే కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. ఆ నెంబర్ కూడా మీరు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తే వెంటనే మేము కూడా స్పందిస్తాం. సో ఇది రిగార్డింగ్ నీట్. విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. గుణదల గంగిరెద్దుల దిబ్బ ప్రాంతంలో ఆడుకుంటున్న 2 బాలురు ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడ్డారు. ఒకరు కొంత దూరం కొట్టుపోగా స్థానికులు బయటకు తీశారు. మరో బాలుడు గల్లంతై గుణదల సెంటర్లో శవమై తేలాడు. సేకరించిన వివరాల ప్రకారం ఏలూరుకు చెందిన కవితకు గుణదల గంగిరెద్దుల దిబ్బ ప్రాంతానికి చెందిన రాజేష్తో వివాహమైంది. వారికి 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. మనస్పర్ధలు రావడంతో కొంతకాలం నుంచి దంపతులు దూరంగా ఉంటున్నారు. కవిత తన తల్లితో కలిసి గంగిరెద్దుల దిబ్బ వైఎస్ఆర్ కాలనీలో ఉంటుంది. ఇళ్లలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. పెద్ద కుమారుడు ఊదరకొండ మణికంఠ 2వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం 6:30 సమయంలో అదే ప్రాంతానికి చెందిన 7 ఏళ్ల బాలుడు బతుల మహేష్తో
పాటు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి మణికంఠ స్థానిక బీసీ వసతి గృహం సమీపంలోని రోడ్డుపై ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు డ్రైనేజీలో పడిపోయారు. మిగిలిన చిన్నారులు పెద్దగా కేకలు వేగ స్థానికులు స్పందించారు. మోషేను అతి కష్టం మీద బయటకు తీశారు. మణికంఠ మాత్రం గల్లంతయ్యారు. ఈ డ్రైన్ గుణదల సెంటర్ సమీపంలోనే పుల్లేటి కాలువలో కలుస్తుంది. అక్కడ బాలుడిని స్థానికులు బయటకు తీశారు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన కుమారుడు ఇక లేడని తెలిసి ఆ తల్లి రోధించిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. గంగిరెద్దుల దిబ్బ వద్ద ఉన్న నగరపాలక సంస్థ వాటర్ ప్లాంట్ కు రోజు కృష్ణానది నుంచి నీటిని పంపు చేస్తారు. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కేతనకొండలో నిర్మించిన నేతాజీ సైనిక స్కూల్ ను జూన్ నెలలో ప్రారంభిస్తున్నట్లు సంస్థ నేతాజీ సైనిక్ స్కూల్ సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, దక్షిణ మధ్య క్షేత్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి తెలిపారు. సత్యనారాయణపురంలోని భోగరాజు దుర్గాప్రసాద్ భవనంలో సైనిక స్కూల్ స్థలదాత చలసాని బాబు రాజేంద్ర ప్రసాద్, సైనిక స్కూల్ సొసైటీ అధ్యక్షులు కంటిపూడి సర్వరాయుడు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వ న్యాయవాది, జనరల్ సెక్రటరీ, నేతాజీ సైనిక్ స్కూల్ సొసైటీ వాసిరెడ్డి వినోద్ కుమార్, డాక్టర్ సిఎల్ వెంకటరావులతో కలిసి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలను 2025 జూన్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని చెప్పారు. విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ గత 72 సంవత్సరాలుగా విద్యారంగంలో పనిచేస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా పేర్కొన్నారు. నేటి యువతరంలో హిందుత్వ నిష్ఠ, దేశభక్తి పెంపొందాలనే లక్ష్యంతో సంస్థ దేశం మొత్తం మీద 24,000 పాఠశాలలు నిర్వహిస్తుందని చెప్పారు. విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆర్థిక సహకారం తీసుకోకుండా దాతల సహకారంతో రాష్ట్రం మొత్తం మీద 174 పాఠశాలలు నిర్వహిస్తుందని చెప్పారు. ఇందులో 40,877 మంది విద్యార్థులు చదువుతుండగా 1,697 ఆచార్యులు పనిచేస్తున్నారన్నారు. వీటితో పాటు గిరిజన ప్రాంతం, తీర ప్రాంతంలో ఉచితంగా 280 ఏకోపాధ్యాయ పాఠశాలలు, సంస్కార కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నేతాజీ సైనిక్ స్కూల్కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉంటున్నాను. అట్లనే విద్యాభారతి ఈ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యాభారతి పేరుతోటి సుమారుగా ఒక 180 స్కూల్స్, అందులో కొన్ని కాలేజెస్ కూడా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో భాగంగానే కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి, కొన్ని స్టేట్ సిలబస్ స్కూల్స్ కూడా ఉన్నాయి. గడిచిన సంవత్సరము ఈ కేతనకొండ దగ్గర విజయవాడకి సమీపంగా ఉన్నటువంటి కేతనకొండలో సిబిఆర్ ప్రసాద్ గారు 8 ఎకరాల భూమిని, అందులో ఉన్నటువంటి భవనాల్ని వారు విద్యాభారతికి దానంగా ఇచ్చారు. వారు రిటైర్డ్ ఆర్మీ పర్సను. ఇదివరకు అక్కడ సిబిఆర్ అకాడమీ అని చెప్పేసి అక్కడ చాలా కాలం విద్యాలయం నడిపారు, స్పోర్ట్స్ ఇతరత్ర. విద్యాభారతి యాక్టివిటీస్ ఇవన్నీ చూసిన తర్వాత విద్యాభారతి ఒక సంస్థకు, సంఘటనకి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని విద్యాభారతికి రిజిస్ట్రేషన్ చేశారు. సో వారి కోరిక మేరకి, వారి ఆలోచన మేరకి ఒక సైనిక్ స్కూల్ అక్కడ నడిపితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వారి సమక్షంలోనే జరిగింది. అందరికీ తెలిసిందే, కేంద్ర ప్రభుత్వము ఒక 100 సైనిక్ స్కూళ్ళు ప్రైవేట్ పబ్లిక్ సమన్వయంతో దేశవ్యాప్తంగా ఒక 100 సైనిక్ స్కూల్ నడపాలి అనేటువంటి ఒక జియో పాస్ చేసింది. ఆ మేరకి మేము గడిచిన సంవత్సరము దానికి రెసిడెన్షియల్ స్కూల్ కొరకు 8 ఎకరాల భూమికి ప్లస్ తగినటువంటి భవనాలు కావాలి, అవన్నీ మేము చూపాం కాబట్టి ఆ మేరకు అప్లై చేశాము. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రక్షణ శాఖ విభాగం నుంచి వచ్చినటువంటి ఒక టీం కూడా గడిచిన మాసమే వచ్చి దాన్ని సర్వే చేసుకొని వెళ్ళారు. దాని సంతృప్తి చెందిన తర్వాత దానికి శాంక్షన్ చేస్తూ లెటర్ ఇచ్చేశారు. 6వ తరగతి నుంచి సామాన్యంగా గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది. అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని దేశంలో ఏ స్కూల్కైనా వాళ్ళ యొక్క చాయిస్ని బట్టి ఆ స్కూల్లో వాళ్ళు జాయిన్ కావచ్చు. ఒకటి తెలంగాణలో అయితే ఇప్పటివరకు సైన్స్ స్కూల్ లేదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీగా ఒకటి విజయనగరం దగ్గర కోరకొండలో ఒకటి ఉంది. అట్లానే ఇంకొక 2 స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇది 4వ స్కూల్ అవుతుంది. ఇంకోటి తెలంగాణ, ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. 6వ తరగతికి ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యార్థుల్ని
కేటాయించడం జరుగుతుంది. అయితే మేము 5వ తరగతికి 6వ తరగతికి రెండింటి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విద్యార్థులు 6వ తరగతి ప్లస్ 5వ తరగతి కూడా మేము ఇక్కడ విద్యార్థులను తీసుకొని 5వ తరగతి వాళ్ళకి కోచింగ్ ఇస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు 6th క్లాస్ లోపల ఎంట్రన్స్ టెస్ట్లో పాల్గొని అందులో పాస్ అయ్యి మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్కి అఫిలియేటెడ్గా నడపాలని చెప్పేసి మేము అనుకున్నాము. స్టేట్ గవర్నమెంట్ యొక్క ఓపెనింగ్ పర్మిషన్ తీసుకున్నాము. కాబట్టి రేపు జూన్లో ఈ స్టేట్ గవర్నమెంట్ నియమం ప్రకారంగా జూన్ 11కి దాని యొక్క పాఠశాల ప్రారంభోత్సవం ఇతరత్ర ఉంటుంది. అడ్మిషన్స్ మాత్రం ఇప్పటి నుంచే ప్రారంభమవుతాయి. దానికి సంబంధించి డోమ్ స్కూల్కి సంబంధించి ప్రిన్సిపల్ కూడా ఇంటర్వ్యూకి వచ్చాడు, అతను కూడా జాయిన్ కావాల్సింది. కొంతమంది స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకున్నాము. అక్కడ భవనము తయారీ ఇతరత్ర ఇవన్నీ కూడా తయారయ్యాయి. ఆ 8 ఎకరాల భూమిలో 400 మీటర్ల రన్నింగ్ ట్రాకు, 400 మీటరు, అట్లానే గుర్రపుశాల, గోశాల, తర్వాత మిగతా అన్ని రకాల సంబంధించిన స్పోర్ట్స్ యాక్టివిటీసు అవన్నీ కూడా ఉండాలి. కాబట్టి దానికి తగినటువంటి ఒక మైదానం ఇతరత్ర అక్కడ ఉంది. అది ఈ సంవత్సరం లోపల ప్రారంభమవుతుంది. అది +2 వరకు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకున్నాము. అంటే 10th క్లాస్ తర్వాత 11th and 12th సిబిఎస్ఈకి ఎట్లాగో అఫిలియేటెడ్గా ఉన్నాం కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటిది. సుమారుగా హైవేకి 1.5 కిలోమీటర్ దూరంలో మాది పట్లపరమరి గ్రామం, భూమండలం. కామినేని ఈశ్వరరావు గారని వెయిట్ లిఫ్టింగ్లో వారు 2 సార్లు ఒలింపిక్ వెళ్ళారు ఆ ఊరి నుంచి. వారిని చూసి నేను కూడా క్రీడారంగంలో ఒలింపిక్ వెళ్ళాలనే ధ్యేయంతో నా హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే ఫెసిలిటీస్ ఎక్కువ అవకాశం ఉంటాయని తెలుసుకుని ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాను. ఎయిర్ ఫోర్స్లో 9 సంవత్సరాలు పనిచేశాను. ఈ 9 సంవత్సరాల్లో ఒలింపిక్ వెళ్ళగలిగే స్థాయికి చేరుకున్నాను. అలాంటి టైంలో రైల్వే వాళ్ళు ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇస్తాం, బయటికి రమ్మంటే బయటకు వచ్చాను. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి నాకు కుదరలేదు. ఇక బతుకు తెరువు కోసం చిన్న కోళ్ళ ఫారం పెట్టుకుని జాతీయ స్థాయికి అంటే ఇండియాలోని నెంబర్ 1 పౌల్ట్రీ స్థాయికి వెళ్ళింది. అట్లాంటి టైంలో నాకు ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ ఉన్నప్పుడు జీడి నాయుడు గారనే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు ఆయన చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ బాధ్యతలు అయిన తర్వాత తను సంపాదించిందంతా వానప్రస్థంలో తను సంపాదించిందంతా సమాజానికి ఖర్చు పెడుతూ పిల్లలకి మినిమం గ్యారంటీ ఇచ్చి తదిమంతా సమాజానికి ఖర్చు పెట్టారు. ఆ రకంగా భారతదేశం నెంబర్ 1 ఉండేదే ప్రపంచంలో అని చెప్పడం నాకు గుర్తొచ్చింది. సో అట్లా నేను కూడా బాధ్యతలు అయిన తర్వాత ఏదైనా సామాజిక కార్యక్రమం చేయాలని ఆ వయసులోనే అనుకున్నాను, నాకు 20 ఏళ్ళ వయసులో. సో అదే టైంలో నా కుటుంబ బాధ్యతలు పూర్తి అవ్వటం, ఆర్ఎస్ఎస్తో పరిచయం అవ్వటం, సో అట్లా నేను సామాజిక కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. దానికి తగ్గట్టుగా నేను ఏదైతే ఆ ఒలింపిక్ మెడల్ సాధించలేకపోయానో అది ఎట్లయినా సాధించాలనే ఉద్దేశంతో విజయవాడలో కేతనకొండలో స్పోర్ట్స్ స్కూల్ పెట్టి సుమారుగా 15 సంవత్సరాలు నడిపాను. పిల్లలకి అందరూ కూడా వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీ ఇచ్చి 15 సంవత్సరాల పాటు నడిపాం. చాలామంది 100 మంది జాతీయ స్థాయికి వెళ్ళారు. దాదాపు 34 ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా సాధించాం. అలాంటి టైంలో నాకు కూడా వయసు పెద్ద అవుతుంది, చాలా సంవత్సరాలు ఇంకా చేయలేను అనే దృష్టితో ఇంకేదైనా మంచి కార్యక్రమానికి ఉపయోగిద్దాం అనే ఉద్దేశంతో అనుకుంటా ఉన్నప్పుడు విద్యాభారతితో పరిచయం అయింది. సో అది యాక్చువల్గా అది అమ్మేసి చేద్దాం అనుకున్నాను, అమ్మేసి ఇంకేమైనా మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నాను. కానీ ఆ టైంలో విద్యాభారతి వాళ్ళు నడుపుతున్న స్కూళ్ళు చూపించి వాళ్ళు కూడా ఈ స్కూల్లో నేను ఎడ్యుకేషన్ కూడా నడిపేవాడిని. కానీ అప్ టు ది మార్క్ నేను నడపలేకపోయాను. స్పోర్ట్స్లో అయితే ముందుకు వెళ్ళగలిగాం కానీ విద్యలో సరిగ్గా ముందుకు తీసుకెళ్ళలేకపోయాను. వీళ్ళని కూడా కలుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అది విద్యాభారతికి డొనేట్ చేసి ఈ సైనిక్ స్కూల్ దీంతోపాటు స్పోర్ట్స్తో పాటు సైనిక్ స్కూల్ కూడా మొదలుపెట్టండి వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి గట్టి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంతో ఇప్పుడు సఫలీకృతం అయ్యాము. శాంక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఈ ప్రాంతానికి ఒక మంచి సైనిక్ స్కూల్ కూడా క్రీడా పాఠశాలతో పాటు ఒక సైనిక్ స్కూల్ కూడా ఈ ప్రాంతానికి రాబోతుంది. ఇది
ఈ ప్రాంత ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. నేను కృష్ణా జిల్లాలో జన్మించాను. కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఒక సైనిక్ స్కూలు వస్తుందని తెలిసి నా అంతటికి నేనే స్వచ్ఛందంగా విద్యాభారత్ దగ్గరికి వెళ్ళి మీరు మా జిల్లాలో పెడుతున్నారు, మీకు ఎటువంటి సహకారం అయినా నా వంతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను స్వచ్ఛందంగా ఒక కార్యకర్తగా ముందుకొచ్చి దీనికి సహకరిస్తున్నాను. గతంలో నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో వైద్య కళాశాలలు స్థాపించడంలో, డెంటల్ కళాశాలలు స్థాపించడంలో కొంత ప్రవేశం ఉండటం, అలాగే ఈ సైనిక్ స్కూలు నా జీవిత లక్ష్యం. కోరుకొండ, అప్పట్లో కోరుకొండ సైనిక్ స్కూల్ ఉంది, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు దాంట్లో చేరాలని ప్రయత్నం చేశాను. నా వల్ల కాలేదు, వెళ్ళలేకపోయాను. కనీసం భావితరాల విద్యార్థులకు ఇప్పుడు ఈ సైనిక్ స్కూలు కేవలం కృష్ణా జిల్లా వారికే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలకే కాక తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూలు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో 2 రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఒకటి కోరుకొండలో 1962లో పెట్టారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి నియోజకవర్గంలో, ఆ పీలేరు నియోజకవర్గంలో కలికిరిలో పెట్టించారు. 2 ప్రభుత్వ రంగ సైనిక్ స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్లో. 3వది నెల్లూరులో కృష్ణపట్నం సమీపంలో అదాని వాళ్ళు స్థాపించారు. ఇది 4వది అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 2 ప్రభుత్వ 2 ప్రైవేట్ సైనిక్ స్కూళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరూ కూడా స్థానికత ఉంటుంది. విద్యాభారతి వారు 3 రాష్ట్రాలకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న లింగం సుధాకర్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఉండే 4 సైనిక్ స్కూళ్ళు నా సహచర బృందంలో ఇక్కడ శంకర్రావు గారు ఉన్నారు, వారు ఈ కమిటీలో ఉన్నారు. వారు కూడా సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి. వారిని తీసుకుని కోరుకొండ, నెల్లూరు, కలికిరి, మధ్యప్రదేశ్లో మన్సూర్, గుజరాత్ ఇలా పలు సైనిక్ స్కూల్ని అధ్యయనం చేసి ప్రభుత్వ రంగ స్కూళ్ళు అలాగే ప్రైవేట్ రంగంలో నిర్వహిస్తున్న స్కూళ్ళను కూడా అధ్యయనం చేసి ఒక కార్యకర్తగా నా వంతు సేవ అందించడానికి ఒక తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున ఈ సైనిక్ స్కూల్ రావడం అనేది ఎంతో గర్వకారణం. ఈ విద్యాభారతి తరపున దాదాపు 3 రాష్ట్రాల్లో లింగం సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు 700 స్కూళ్ళు ఉన్న ఈ సైనిక్ స్కూల్ పెట్టడంలో ఎంతో ఆనందం అందరికీ కలిగింది. పైగా ఇదంతా కూడా దాతల కృషి. సిబిఆర్ ప్రసాద్ గారు ఎంతో పెద్ద మనసుతో 8 ఎకరాల భూమి, 2,50,000 చదరపు అడుగుల భవనాలు, ఈ రోజున చూస్తే ఈరోజు మార్కెట్ విలువ చూస్తే దాదాపు 50 కోట్ల విలువ ఉండే మరి విరాళం ఇవ్వటం అనేది ఒక విశేషం. అటువంటప్పుడు చాలామంది దాతలు ముందుకొస్తున్నారు. మేము దాతలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణలో ఉండే విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఇతర దేశాల్లో ఉండే ప్రవాసాంధ్రులు కూడా ఈ సైనిక్ స్కూల్కి విశేషమైన విరాళాలు అందించి దీన్ని భారతదేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళాలనే సంకల్పంతో లింగం సుధాకర్ రెడ్డి గారు ముందుకు తీసుకువెళ్ళటం, ప్రతి పనిలో కూడా సిబిఆర్ ప్రసాద్ గారు ఈ కృష్ణా జిల్లాలో బట్లపెనమరు గ్రామంలో అందరూ గొప్ప వ్యక్తులే ఉంటారు. పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాని రూపొందించిన వ్యక్తి ఆ బట్లపెనమరు గ్రామం. వారికి ఆ వాసన తగిలింది. సిబిఆర్ ప్రసాద్ గారు పెద్ద దాత. బిల్ క్లింటన్లా 97% తన ఆస్తిని మొత్తం సంపాదనను సమాజ వికాసం కోసం విరాళమిస్తూ భార్యకు 1%, కుమార్తెకు 2%కే పరిమితమై ఇంకా ఎన్నో ఆస్తులు ఉన్నాయి. ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభం కాగా ఆదివారం 2వ రోజు ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లాలో మొత్తం 1,801 మంది అభ్యర్థులకు గాను 1,153 మంది హాజరైనట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. రాత పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. విజయవాడలో 6 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. కలెక్టర్ లక్ష్మీసా ఆదివారం కలెక్టరేట్ లో మాట్లాడుతూ అన్ని పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు ఉన్నాయని, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఉదయం ఈదురుగాలులతో కూడిన వర్షం పడినా యుద్ధ ప్రాతిపదికన స్పందించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశామన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, మెడికల్ క్యాంపు తదితర ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పరీక్ష నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని లైసెన్సింగ్ అధికారులు, అసిస్టెంట్ లైసెన్సింగ్ అధికారులు, సూపర్వైజర్లు తదితరులను ఆదేశించినట్లు కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ మెయిన్స్ ఈరోజు స్టార్ట్ అయింది. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. సో దీనికి మనము టోటల్ 6 సెంటర్స్ ఉన్నాయి. 1800 మంది ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాము. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోనే 6 సెంటర్స్లో అన్ని జాగ్రత్తలు, అంటే పోలీస్ ఆర్మ్డ్ ఎస్కోర్ట్తో పాటు అక్కడ సెంటర్ దగ్గర ప్రాపర్ ఫ్రిస్కింగ్, అలాగే వచ్చిన వాళ్ళకి మౌలిక సదుపాయాలతో నీళ్ళు అయితే ఇటువంటివి ఇవ్వడం జరిగింది. మార్నింగ్ కొంచెం వర్షాలు వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లాలో కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది, అలాగే వాటర్ స్టాగ్నేషన్ ఇబ్బంది వచ్చింది. వెంటనే పోలీస్ సహాయము, అలాగే కార్పొరేషన్ సహాయము, ఎస్డీఆర్ఎఫ్ సహాయంతో అన్ని క్లియర్ చేసి ఉన్నాము. ఎక్కడేమి ఇబ్బంది లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు జాగ్రత్తగా రాసి ఎగ్జామ్ రాసి ఇంటికి ప్రాపర్గా వస్తారు. ఎవరు భయపడాల్సిన అక్కర్లేదు. అలాగే డిస్టిక్లో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము. దానికి ఏదైనా ఇబ్బందులు ఎక్కడైనా అనిపిస్తే దయచేసి ఫోన్ చేయండి. వెంటనే మన టీం రెస్పాన్స్ చేశాయి. అన్ని చోట అందరూ అప్రమత్తంగా ఉన్నారు. అధికారులు అందరూ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అక్కర్లేదు. ప్రాపర్గా ఎగ్జామ్ జరుగుతాయి. సెక్యూరిటీ పరంగా కానీ, సేఫ్టీ పరంగా కానీ, ఈ రాకపోకల పరంగా కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మరమ్మతు పనులు, కొండ చర్యలకు మెష్ తదితర పనుల నిమిత్తం మే 6, 7, 8 తేదీలలో ఘాట్ రోడ్డు పూర్తిగా మూసివేయటకు నిర్ణయించడమైందని శ్రీ కనకదుర్గా నగర్ మార్గం నుండి భక్తులు దేవస్థానంకు చేరుకోవాల్సిన్నదే. హైదరాబాద్ నుండి వచ్చే భక్తులు పున్నమి ఘాట్లో తమ వాహనాలు పార్క్ చేసుకుని అక్కడి నుండి దేవస్థానం ఏర్పాటు చేస్తున్న ఉచిత బస్ ద్వారా దేవస్థానంకు చేరుకోవచ్చని, విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల నుండి 1 టౌన్ వైపు వచ్చే భక్తులు సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న హోల్డింగ్ ఏరియాలో తమ వాహనాలు పార్క్ చేసుకుని దేవస్థానం ఏర్పాటు చేసే ఉచిత బస్సు ద్వారా దేవస్థానంకు చేరుకోవాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్ తెలిపారు. ఈ 3 రోజులు పార్కింగ్ ప్రదేశాల నుండి దేవస్థానంకు ఉచిత రవాణా సదుపాయం ఏర్పాటు చేశామని భక్తులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఘాట్ రోడ్ ఓన్లీ 2 వీలర్ వరకు అనుమతిస్తున్నారు. జై దుర్గా భవాని. టూ వీలర్ మాత్రమే అనుమతించబడడం జరుగుతుంది. ఓన్లీ 2 వీలర్ మాత్రమే అనుమతించబడడం. 4 వీలర్ సీతమ్మ వారి పాదాల దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. ఘాట్ రోడ్ ఎటువంటి 4 వీలర్స్ అనుమతించడం లేదు. ఘాట్ రోడ్ అనుమతించడం లేదు. దయచేసి గమనించాలి. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవతా దృక్పథంతో స్పందించి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర సహాయం అందించారు. విజయవాడ నుంచి కాకినాడ వెళుతున్న సమయంలో ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఎం నాగులపల్లి అడ్డరోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని ఆయన గమనించారు. బాధితులకు సకాలంలో చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక ఇన్నోవా కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడిపోయారు. అదే మార్గంలో తన పర్యటన నిమిత్తం వెళుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ ప్రమాదాన్ని గమనించి వెంటనే తన కాన్వాయ్ను ఆపాలని ఆదేశించారు. క్షతగాత్రుల పరిస్థితిని చూసి చలించిన మంత్రి తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. హుటాహుటిన 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాక బాధితులను త్వరగా ఆసుపత్రికి చేర్చేందుకు వీలుగా తన కాన్వాయ్లోని ప్రోటోకాల్ వాహనాన్ని అంబులెన్స్ కు ఎస్కార్ట్ గా పంపాలని సిబ్బందిని ఆదేశించారు. అంతటితో ఆగకుండా ఏలూరు జిల్లా ఎస్పీకి స్వయంగా ఫోన్ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ గాయపడిన 2కి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రి సమయ స్ఫూర్తితో స్పందించి చేసిన సహాయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి తన పర్యటనను కొనసాగించారు.
బీసీల సమస్యల పరిష్కారానికి పోరాటమే శరణ్యమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటుగా కులగణన సైతం చేయడానికి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. అయితే జనగణన కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తేల్చి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కులగణన అనంతరం బీసీల బలం దేశానికి తెలుస్తుందన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అయోధ్య నగర్లోని నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో సంఘం మహిళా విభాగం నగర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. నగర మహిళా అధ్యక్షురాలు బత్తుల గీత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి సంక్షేమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృషి చేస్తుందన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ నేతృత్వంలో బీసీలంతా ఏకత్రాటిపైకి వచ్చి బీసీల సమస్యలపై పోరాటం చేయాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణన చేస్తామని చెప్పిందని ఆ కార్యక్రమాల మొదలు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తక్షణమే చెప్పాలన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బత్తుల గీత మాట్లాడుతూ తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా తక్షణమే కులగణన చేపట్టాలన్నారు. బీసీ మహిళలపై జరిగే గృహహింస, వివక్ష, లైంగిక వేధింపులను అరికట్టేందుకు కఠిన చట్టాలను తీసుకురావాలన్నారు. విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనం, మనకు స్వయం ఉపాధి పథకాల కింద 0 వడ్డీ రుణాలు, సబ్సిడీ రుణాలు అందించాలని, రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో బీసీ మహిళలకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలలో ఎక్కువ స్థానాలను కేటాయించాలన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. మిత్రులారు, నా పేరు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజు. నేను బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అట్లాగే ముదిరాజు సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టిన సందర్భం ఏంటంటే జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించడం చాలా హర్షణీయం. ఇది అందువలన మేము తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభ పెట్టి ప్రత్యేకంగా మోడీ గారికి అభినందనలు తెలపాలనుకున్నాం. కానీ మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంకటరావు గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉండటం వల్ల ఆ నిర్ణయాన్ని మేము తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం. ఎందుకంటే తుమ్మలపల్లిలో మీటింగ్ అంటే కనీసం 2000 మందిని సమీకరించాలి. ఇప్పుడు ఈ తక్కువ టైంలో ఆయన 7వ తారీఖు ఆయన మ్యారేజ్ కాబట్టి ఆ నిర్ణయాన్ని మేము ఉపసంహరించుకొని ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా మనం మీటింగ్ పెట్టి మోడీ గారికి అభినందనలు తెలియజేద్దామని అనుకున్నాం. అదేవిధంగా దానికి ఒక ప్రత్యేకంగా టైం బౌండ్ అనేది అనౌన్స్ చేయాలి. కులగణన చేస్తామని చెప్పారు కానీ ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు ముగిస్తారు అనేది కూడా దాంట్లో చెప్పలేదు వాళ్ళు. దానికి సంబంధించిన కేంద్ర మంత్రి మేము అది కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక టైం బౌండ్ అనేది పెట్టండి. ఎప్పుడు ప్రారంభిస్తారు కులగణన, ఎప్పుడు ముగిస్తారు, ఆ విధి విధానాలు కూడా మీరు పబ్లిక్ చేయండి, మీడియాకి పబ్లిక్ చేయండి అని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని మేము మా డిమాండ్ ఎప్పటి నుంచో ఉండేది. దాదాపు 2 దశాబ్దాలు 3 దశాబ్దాల నుంచి ఉంది. ఆ బీసీ మంత్రిత్వ శాఖను కూడా మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మహిళలకి రిజర్వేషన్స్లో ప్రత్యేకంగా సబ్ కోటా ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ డిమాండ్లన్నీ సాధించడానికి ఖచ్చితంగా రాష్ట్రంలో విజయవాడ నగరంలో త్వరలోనే ఒక బహిరంగ సభ పెట్టాలనేది మేము ఆలోచిస్తున్నాం రాష్ట్ర కమిటీగా. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. నిర్ణయం అయితే తీసుకున్నాం విజయవాడ నగరంలో పెట్టాలని. అయితే ఏ నెలలో పెట్టాలి, ఎప్పుడు పెట్టాలనేది ఇంకా డేట్ కన్ఫర్మ్ అయితే చేయలేదు. మేము రాష్ట్ర కమిటీ మళ్ళీ విస్తృత సమావేశం ఏర్పాటు చేసి దీని మీద డీప్గా చర్చించి ఎక్కడ పెట్టాలి, ఎంతమందితో పెట్టాలనేది కూడా నిర్ణయిస్తాం మేము త్వరలోనే. అదేవిధంగా ఇంతకుముందున్న బీసీ సంఘాలు బీసీలను మోసం చేసి బీసీలను రాజకీయ పార్టీల దగ్గర తాకట్టు పెట్టి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరికీ ముందుగా నమస్కారం అండి. నా పేరు బత్తుల గీత, విజయవాడ నగర మహిళా ప్రెసిడెంట్ని. నెక్స్ట్ ఈ రోజున మేము మహిళా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజున కులగణన జరిగేది కావాలి. నెక్స్ట్ ఈ రోజున సముచితంగా ఈరోజు మన ప్రధాని గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ముందుగా మేము మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మహిళలు ఇంకా ఎదగాలి, వాళ్ళకి కొంచెం రిజర్వేషన్స్ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, చట్టపరంగా కానీ అన్ని విధాలలో వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది కల్పించాలి. బీసీ మహిళలు ఇంకా ముందుకు కొనసాగించాలి. వాళ్ళకి ఏమేం కావాలో అన్ని రిజర్వేషన్లు ఈ రోజున మేమంతా అన్ని కులాలు కలిసి ఒకటిగా ఉండి మాకు వచ్చే రిజర్వేషన్స్ని మేము సాధించుకుందాం అన్నదే మా నిర్ణయం.
మా జాతీయ అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంగళ గారి ఆధ్వర్యంలో మహిళలందరం కూడా అన్ని కులాలతో కలిసి కట్టుగా మేము వర్క్ చేసి మా రిజర్వేషన్ని మా డిమాండ్లని మేము డిమాండ్ పరంగా చెప్పి సాధించుకుంటాము. ఇది ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకి ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మేము ఇక్కడ విజయవాడ నగరంలో ప్రతి డివిజన్ పరంగా మేము కమిటీలు వేసుకొని మహిళల ఐక్యతగా మేము ముందుకు సాగుతాము. మాకు కావాల్సిన రిజర్వేషన్లు ఏంటంటే ముందు ఆర్థిక పరంగా ప్రతి ఒక్క మహిళకి ఉపాధి కల్పించాలండి. రిజర్వేషన్స్ పరంగా ఒక వృత్తిపరంగా చదువు పరంగా ఏదైనా సరే వాళ్ళకి ముందు ఒక కేటాయింపు అనేది రావాలి. అది ముందుగా మగ ఆడ తేడా కాకుండా సమానత్వ భావంతో గవర్నమెంట్ ఏర్పాటు చేయాలన్నది మా కోరిక. ఇంకొకటి 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించింది అని అన్నారు. కానీ ఈ 33% రిజర్వేషన్ కూడా పూర్తిగా అమల్లోకి ఇంకా చేయలేదు. అది పూర్తిగా అమల్లోకి చెయ్యాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మాకందరికీ గవర్నమెంట్ తోడుగా మా మహిళలకి తోడుగా ఉండాలి. నెక్స్ట్ ఆడవాళ్ళపైన గృహహింసలు కానివ్వండి, అత్యాచారాలు కానివ్వండి, వీటన్నిటి పరంగా కూడా కఠిన చర్య ఒక చట్ట ప్రకారం కఠిన చర్యగా తీసుకొని ఒక ప్రత్యేకమైన చట్టాన్ని ఏర్పాటు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. దాసరి నారాయణరావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జనసేన నాయకులు అంబిశెట్టి వాసు పేర్కొన్నారు. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, నటునిగా, రాజకీయ రంగంలో కేంద్ర మంత్రిగా పనిచేసి సేవలందించారన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కులాలకు, మతాలకు అతీతంగా పెద్దన్న పాత్ర పోషించారని వెల్లడించారు. ప్రముఖ దర్శక నిర్మాత డాక్టర్ దాసరి నారాయణరావు 78వ జన్మదిన వేడుకలు బ్రాహ్మణ వీధిలోని కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అంబిశెట్టి వాసు పాల్గొని మాట్లాడుతూ పలు రంగాలలో ఆదరణ పొందిన నాయకులు దాసరి నారాయణరావు అని అన్నారు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. సినీ రంగంలో ఆయన ప్రతిభను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించి రికార్డ్స్లో స్థానం కల్పించిందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో 20 సూత్రాల కమిటీ అధ్యక్షుడు లంక దినకర్, పిల్ల ప్రసాదరావు, గోల నారాయణ, మూర్తి రాజ్, అజయ్ వర్మ, లాయర్ సుభాషిణి, బండేటి శశికుమార్, సోమశెట్టి ప్రసాద్, దాసరి నారాయణరావు అభిమానులు పాల్గొన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా 78వ జన్మదిన సందర్భంగా ఈరోజు గౌరవం రాజా గారి ఆధ్వర్యంలో ఈ బర్త్డే వేడుకలు చేయడం జరుగుతుంది. దాసరి నారాయణ గారు ఎంతో మంది స్ఫూర్తిదాయకులు. ఒక దర్శక నిర్మాతగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక నటుడుగా, ఒక డైరెక్టర్గా ఎన్నో సినిమాలు తీసి రాజకీయంగా కూడా కేంద్ర మంత్రిగా చేసి ఎన్నో ఇండస్ట్రీలకే కాదు ఈ ఆంధ్ర తెలుగు రాష్ట్రానికే కాదు మన భారతదేశానికి రాజకీయంగా సేవలు అందించినటువంటి గొప్ప మనిషి. కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఎంతో మందికి, ఎందుకంటే మాకు ఆయనతో పరిచయం ఉండటం, ఎందుకంటే మేము శ్రీహరి గారితో వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం దాసరి గారి విజయవాడ రాజకీయాలతో వంగవీటి మోహన్ రంగా గారితో ఆయనకున్న స్నేహాన్ని గురించి, మరి రంగా గారి గురించి ఆయన ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తూ ఇండస్ట్రీల్లో పెద్ద ఆయనని చెప్పుకునే కులాలకి, మతాలకు అతీతంగా ఆయన ఇండస్ట్రీలు అందరూ కూడా ఒక పెద్దన్నలాగా పాత్ర పోషించే, ఒక పెద్ద ఆయన పాత్ర పోషించే దాసరి నారాయణరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు మళ్లీ కలకలం రేపాయి. గుంటూరు జిల్లా బ్రాడీపేటలోని శ్రీనివాస లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థినులు పోలీసులకు ఈరోజు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్లు పెట్టడం, అబ్బాయిల్ని తీసుకుని వచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం చేస్తున్నారని హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు చెబుతున్నారు. అరెండల్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిస్తున్న నీట్ పరీక్ష. జిల్లాలో 13,625 మందికి గాను 13,455 మంది హాజరు. పరీక్ష నిర్వహణ తీరును నిరంతరం పర్యవేక్షించిన కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా. జూన్లో కేతనకొండలో నేతాజీ సైనిక స్కూల్
లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల కలకలం. బాత్రూమ్ ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థులు ఫిర్యాదు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.